క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక అద్భుతమైన మన హృదయాలను తెప్పరిల్లజేసే శక్తివంతమైన వాగ్దానాన్ని ధ్యానించుకుందామండి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వచనము మన జీవితాల్లోని కష్ట సమయాల్లో ఎంతో ధైర్యాన్నిస్తుంది. ఈ వీడియోను చివరి వరకు చూసి సందేశం ముగింపులో చేసే ప్రత్యేకమైన ప్రార్థనలు ఏకీభవించి ఆశీర్వదించబడండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యము ఇలా సెలవిస్తోంది. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఈ వచనంలో 3 ముఖ్యమైన భాగాలున్నాయండి. మొదటిగా, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. లోకంలో మనకు కష్టాలు, ఆపదలు రావడం సహజమే. అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా కుటుంబ సమస్యలు కావచ్చు. అలాంటి సమయంలో మనుష్యుల వైపు చూసి నిరాశపడకుండా దేవుని వైపు చూసి హృదయపూర్వకముగా మొరపెట్టమని దేవుడు కోరుతున్నాడండి. రెండవదిగా, నేను నిన్ను విడిపించెదను. ఇది మనుష్యులు చెప్పే అబద్ధపు హామీ కాదండి. సృష్టికర్త అయిన దేవుడు స్వయంగా ఇస్తున్న గ్యారంటీ. నీవు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నిన్ను ఆ సమస్య నుండి, ఆ శోధన నుండి ఖచ్చితంగా విడిపిస్తాడు. మూడవదిగా, నీవు నన్ను మహిమపరచెదవు. దేవుడు నిన్ను విడిపించిన తరువాత ఆయన చేసిన మేలులను బట్టి నీవు ఆయనను స్తుతించి మహిమపరుస్తావు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అవునండి, ఈరోజు మీరు ఎలాంటి ఆపదలో ఉన్నారు? నాకు ఈ కష్టం వచ్చింది, నన్ను ఆదుకునేవారే లేరు అని ఒంటరిగా కన్నీరు మున్నీరవుతున్నారా? లోకంలో స్నేహితులు లేదా బంధువులు మనకు కష్టం వస్తే ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తకపోవచ్చు, లేదా ముఖం చాటేయచ్చు. కానీ మన దేవుడు 24 గంటలు మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఆయన అంటున్నాడు, నువ్వు మనుష్యుల దగ్గరకు వెళ్ళి నీ సమయాన్ని వృధా చేసుకోకు, నా పాదాల చెంతకురా, నన్ను అడుగు, నేను నిన్ను విడిపిస్తాను. బైబిల్లో ఎందరో భక్తులు ఆపదలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారండి. సింహాల బోనులో దానియేలు, జైలులో ఉన్నప్పుడు పౌలు శీలలు మొరపెట్టినప్పుడు దేవుడు వారిని అద్భుతంగా విడిపించాడు. అదే దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా అద్భుతం చేయబోతున్నాడండి. రండి, అందరం కలిసి మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాము. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది స్తోత్రములు నాయనా. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను అని ఇచ్చిన నీ అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఈరోజు ఈ వీడియో చూస్తూ రకరకాల ఆపదలలో, కష్టాల్లో, కన్నీళ్ళలో ఉండి నీ వైపు చూస్తున్న నీ బిడ్డలందరినీ నీవు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ప్రభువా, వారికున్న సమస్త ఇబ్బందుల నుండి, అప్పుల బాధల నుండి, అనారోగ్యాల నుండి, మానసిక వేదనల నుండి ఇప్పుడే వారికి విడుదల దయచేయండి తండ్రి. వారి కన్నీటి ప్రార్థనను ఆలకించి వారిని విడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాను. ఈరోజంతా నీ కృపను తోడుగా ఉంచమని మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని దీవించునుగాక.
ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే తప్పకుండా వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.